ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పని పూర్తయ్యాక నేనే కాల్ చేస్తాను, నువ్వు కాల్ చేయకు. సరే. సంతకం అయిపోగానే నేను అనుకున్న ప్లాన్ సక్సెస్. అమ్మాయి గారు, మన అనుమానం నిజమైంది. ఈ మాధవి ఆ జీవన్ గడి మనిషే. అవును రాజు, అమ్మ ఫైల్లో వాళ్లకు సంబంధించిన ఏవో పేపర్స్ పెట్టి సంతకాలు పెట్టించుకోవాలనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్న సంతకం పెట్టడానికి వీల్లేదు. అందరి ముందు తన బండారం బయట పెడదాం పద రాజు. పదండి అమ్మాయి గారు. టాబ్లెట్లు వేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుమా. అలాగే బావగారు. సార్, ఫైల్ సార్. ఒకసారి ఫైల్ మొత్తం చెక్ చేయ మాధవి. ఆల్రెడీ చెక్ చేశాను సార్, మీరు సంతకం పెడితే చాలు. ఇదిగోండి సార్. ఆగండి నాన్న. ఆ ఫైల్ మీద సంతకం పెట్టద్దు. అవును పెద్దయ్య, ఆ ఫైల్ మీద సంతకం పెట్టకండి పెద్దయ్య. ఏమైంది? ఒకసారి ఫైల్ చెక్ చేయండి నాన్న. ఈ ఫైల్ మీద సీఎం సంతకం కావాలి. ఆ సంతకంతో రాష్ట్రమే దద్దరిల్లే ఆర్థిక కుంభకోణం జరగబోతోంది. అదే గనక జరిగితే సంతకం పెట్టిన సీఎం పదవి పోతుంది. ఏమైంది? ఒకసారి ఫైల్ చెక్ చేయండి నాన్న ప్లీజ్. ఇది ఆల్రెడీ చెక్ చేసిన ఫైలే, మళ్ళీ చెక్ చేయడం ఎందుకు? అవును రూపగారు, ఇది ఎమ్మెల్యే విరూపాక్షి గారు తెచ్చిన ఫైలే. నాన్న, అయినా పర్వాలేదు, మీరు ఒకసారి ఇప్పుడు చెక్ చేయండి నాన్న. విరూపాక్షి తెచ్చిన ఈ ఫైల్తో పాటు ఈ పేపర్స్ పైన కూడా సూర్యప్రతాప్ సంతకం పెట్టేవాడు. అదే జరిగితే వాళ్ళిద్దరి రాజకీయ భవిష్యత్తు ఈ ఉగాది రోజునే సమాధైపోయేది. పెద్దయ్య, ఈ మాధవి గారు ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది పెద్దయ్య. అమ్మగారి ఫైలు, ఆ పేపర్స్తో పాటు వేరే వాటి మీద కూడా సంతకాలు చేయించాలని ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాం. ప్లీజ్ నాన్న, ఒక్కసారి చెక్ చేయండి నాన్న ప్లీజ్. అంటే నేను ఫోన్లో మాట్లాడిన విషయం వినేశారన్నమాట. ఇప్పుడెలా? జీవన్కి సంబంధించిన పేపర్స్ దొరికితే నా పరిస్థితి ఏంటి? అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఎవరిని మనశాంతిగా పనిచేసుకొనివరా? నేను
పెట్టిన పేపర్స్ ఎవరు తీశారో, అసలు అవి ఎలా మిస్ అయ్యాయి? ఒకవేళ ఆ పేపర్స్ కనుక సూర్యప్రతాప్ చూస్తే నన్ను చంపేస్తారు. ముందు వీళ్ల సంగతి తెలుద్దాం, ఆ తర్వాత మిస్ అయిన పేపర్స్ గురించి ఆలోచిద్దాం. సార్, నేను మీ దగ్గర పనిచేయడం వీళ్ళకి ఇష్టం లేదనుకుంటా సార్. అందుకే ఇలా నా మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందాక కూడా నేను మీ దగ్గరకు వస్తుంటే అడ్డుపడ్డారు, ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. ఇలాంటి వాళ్ళ మధ్యలో నేను పని చేయలేను సార్. మీరు అనుమతిస్తే నా జాబ్కి నేను రిజైన్ చేసేస్తాను సార్. మాధవి, అక్కర్లేదు. ఇక్కడ ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా సిన్సియారిటీ మీద బురద చల్లలేరు. సిన్సియారిటీ మీద బురద చల్లాలని చూస్తే కన్న కూతురైనా సరే క్షమించను. పెద్దయ్య, ఈవిడ గారు ఫోన్లో మాట్లాడడం మేము విన్నాం పెద్దయ్య. అంతేకాదు, ఈవిడ జీవన కలవడం కూడా మేము చూసాం. అందుకే అనుమానం వచ్చింది. అయితే మీరన్నట్టు ఈ ఫైల్స్లో వేరే పేపర్స్ ఉండాలి కదా. అరే, ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు? అసలు ఆ జీవన్ గారి దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు? ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ జీవన్ గారిని కలవాల్సిన అవసరం నీకేంటి? నాన్నా, రాఘవ్ని కిడ్నాప్ చేసింది జీవనే నాన్నా. రాఘవ్ని పట్టుకుందామని వెళ్ళాం. రాఘవా రాఘవా రాఘవా! మీరు రాఘవ్ కోసం ఎందుకంత పరితపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు రాఘవ్ను నా ముందుకు తీసుకొచ్చిన మరుక్షణమే వాడి షూట్ చేసి పడేస్తాను. వాడి పేరు ఇంకోసారి మీ నోట విన్నా మిమ్మల్ని కూడా షూట్ చేసి పడేస్తాను. అసలు మిమ్మల్ని చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది. పోండి ఇక్కడి నుంచే. పెద్దయ్య, ఒక్కసారి ఈవిడ గారు ఫోన్ చెక్ చేయండి పెద్దయ్య. అసలు నిజమేంటో మీకే తెలుస్తుంది. ముందు ఫైల్ అన్నారు, ఇప్పుడు ఫోన్ అంటున్నారు. ఇందులోనూ దొరక్కపోతే అప్పుడు ఏమంటారు? నాన్నా, ఒక్కసారి చెక్ చేయండి నాన్నా. ఫోన్లో ఏం దొరక్కపోతే ఇంకెప్పుడు ఈవిడ గారి విషయంలో జోక్యం చేసుకోము. చూడండి, ఇదే ఫైనల్. మాధవి, నీ ఫోన్ ఇవ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.